ప్రైజ్ ది లార్డ్. మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? దేవునితో మాట్లాడారా? దేవుని వాక్యాన్ని చదివారా? సంతోషముగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? క్షేమముగా ఉన్నారా? సమాధానముగా ఉన్నారా? ప్రభు నిత్యము మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. మనతో పాటు ప్రభు కదులుతున్నాడు. ఆయన సన్నిధి, ఆయన సమాధానము, ఆయన దూతల కాపుదల, ప్రత్యేకమైన ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు మన మీద నిలిపి ఉన్నాడు. కనుక మీరందరూ సంతోషముగా ఉన్నారు, ఆరోగ్యముగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారు, ఆయనను చూస్తూ నడుస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నిత్యము మన చేయి పట్టి నడిపిస్తున్నాడు. ఆయన మహాకృప మనల్ని నడిపిస్తున్నది. ఆయన దయగలిగిన, ఆయన ప్రేమ కలిగిన హస్తము నిత్యము కూడా మనల్ని సంరక్షిస్తూ ఉన్నది. కనుక దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము, ఆయనను గణపరచడం మరొకండి. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడనే ఉన్నాడు. నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వారిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. ప్రభు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను. మోషే ఆ ఐగుప్తు నుంచి ప్రజలను తీసుకుని వస్తున్న క్రమంలో, ప్రభువా నీవు రాకపోతే, నీ సన్నిధి లేకపోతే మేము వెళ్ళలేము అని మోషే మాట్లాడుతుంటే దేవుడు అంటున్నాడు, మోషే నా మంచితనం అంతా నీ ఎదుట చూపిస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుని బిడ్డ నీతోటి ఏమంటున్నాడంటే, నా మంచితనం అంతా కూడా మీకు నేను చూపించబోతున్నాను. మీ యొక్క ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో ఇంకా నీకు కలవరం, ప్రభు నాతో ఉన్నాడా లేదా అని ఎన్నో ఆలోచనలు నీకు ఉండొచ్చు. ప్రభు ఈరోజు ఏమంటున్నాడంటే, నా మంచితనం అంతా నీకు నేను చూపించబోతున్నాను. అంటే చూడండి, ఆయన మంచితనము చూపించినప్పుడు మన మీదున్న శాపము, మన మీదున్న పాపము, మన మీదున్న రోగము, మన మీదున్న అపవిత్రత, మన మీద మనల్ని బాధించేది ఏదున్నా కూడా ఆయన మంచితనము చూపించడం ప్రారంభించినప్పుడు మన జీవితంలో చీకటంతా మబ్బులాగా తొలగిపోతుంది, ఆందోళన అంతా, చికాకంతా తొలగిపోతుంది. కనుక మోషేతో మాట్లాడినట్లుగా ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. నా మంచితనం అంతా నేను మీకు చూపించబోతున్నాను. నా మంచితనాన్ని చూపిస్తూ నేను మిమ్మల్ని ఎవరెవరిని కరుణించాలో, ఎవరెవరిని నేను ఆదరించాలో, ఎవరెవరి యందు కృప చూపించాలో, నేను ఎవరికి ఎట్టి కార్యములు జరిగించాలో అవన్నీ కూడా నేను జరిగించబోతున్నాను అని మాట్లాడుతున్నాను. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభును స్తుతించండి, ఆరాధించండి, ఆయనను గణపరచండి, ఆయననే వెంబడిస్తూ ఉండండి. నీకేమీ కనిపించకపోయినా, నువ్వెంత భయముతో ఉన్నా, ఎంత బాధతో ఉన్నా, అవన్నిటిలో ప్రభును ప్రధాన యాజకుడిగా, ప్రధానమైన వ్యక్తిగా నీ ముందు ప్రభును పెట్టుకొని నడుస్తూ ఉండు. అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయనలో ఉన్న మంచంతా నువ్వు చూడబోతున్నావు. కనుక ధైర్యముగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ ప్రియ బిడ్డలు ప్రభువా ఎట్టి ఆశతో ఉన్నారో, ఎట్టి కోరికతో ఉన్నారో, ఎట్టి ప్రభువా వారి జీవితంలో ఆశీర్వాదము కావాలనుకుంటున్నారో, ఈరోజైతే ప్రభువా నీ మంచితనం అంతా మాకు చూపిస్తానంటున్నావు. నీ మంచితనంలో ఉన్న ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం, ప్రతి మేలు అదిగా నీ బిడ్డలు అనుభవించుదురుగాక. వారి కుటుంబంలో, వారి వ్యక్తిగత జీవితంలో, అయా వారి వ్యాపారం, ఉద్యోగం, వారి చేతి పని, వారి బిడ్డల స్టడీ, అయా వారి భవిష్యత్ అంతా కూడా మహిమకరముగా ఉండునుగాక. ఉన్నతమైన స్థాయిలో నీ బిడ్డలు ఉందురుగాక. అనారోగ్యముతో ఉన్నవారిని ప్రభువా మీరు స్వస్థపరచండి. వారికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా కూడా ఎప్పుడే స్వస్థత కలగాలి, అసమాధానం అంతా కొట్టివేయబడాలి. ప్రభా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న అయ్యా నీ ప్రియ బిడ్డల మీద నీ శుభములు, దీవెనలు, ఆశీర్వాదం పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ మహిమ వారిని ఆవరించునుగాక, నీ బలము వారు పొందుదురుగాక, నీ చేత నడిపించబడుదురుగాక. గొప్ప కార్యములు జరిగించండి ప్రభా. ఈ ప్రోగ్రాంను ఎంతమంది అయ్యా ఈ యొక్క వాగ్దానమును రిసీవ్ చేసుకుంటూ నేను ఆరాధిస్తూ గణపరుస్తున్నారో వారి మీద నీ ఆత్మ కుమ్మరించబడాలి, నీ ఆత్మ చేత నడిపించబడాలి. అద్భుత కార్యములు జరగాలని మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.